హ్యాపీ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. లక్ష్మీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముఖ్యంగా నేను ఈరోజు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఆల్రెడీ పిల్లలు ఎగ్జామ్స్ రాసేశారు. వాటి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో రిజల్ట్స్ అంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు ఏపీలో సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసినాయి. పిల్లలు 10th క్లాస్ రిజల్ట్స్ కూడా సిబిఎస్ఈ వాళ్ళవి ఇంకా రావాలి, వస్తాయి కూడా. సో పిల్లలకి, తల్లిదండ్రులకి నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒకటే ఒక విషయం, పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి. మీరు వాళ్ళకి మార్కులు ఎక్కువ వచ్చాయి, వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చాయని చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చదివేటప్పుడే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, మన పిల్లలు ఎంత రేంజ్లో ఉన్నారు, 70sలో ఉన్నారా 80sలో ఉన్నారా అన్నది మనం చూసుకుంటే, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం బాధపడాల్సిన పని లేదు. మన పిల్లలకి 80, 90 రాలేదే అని మనం అనుకోక్కర్లేదు. మన పిల్లల కెపాసిటీ ఏంటో మనకు తెలుసు. సో దానివల్ల పేరెంట్స్ మాత్రం వేరే వాళ్ళ పిల్లలతో మన పిల్లల్ని ఎప్పుడూ కంపేర్ చేయకండి. రిజల్ట్స్ వచ్చాయి, మార్కులు పరీక్ష రాయడం వరకే మన డ్యూటీ. ఎంత రాశారు, ఎంత చదివారు అనేది వాళ్ళ కెపాసిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. రిజల్ట్స్ రాగానే ఏదో అయిపోయింది, అవి ఫెయిల్ అవ్వగానే నేను ఏదో కోల్పోయాను, నాకు ఇంకా జీవితం పనికిరాదు అన్న విషయాన్ని మాత్రం పిల్లల ముందర మీరు అనద్దు. పిల్లలు కూడా మీ జీవితం ఇంతటితో అయిపోయిందని అనుకోవద్దు. జీవితం చాలా ఉంది. భగవంతుడు మనకి చాలా జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనే దాన్ని ఆలోచించండి. అన్ని విషయాల్ని పాజిటివ్ థింకింగ్ చేయండి. నెగిటివ్ థింకింగ్ రానివ్వకండి. ఈసారి రాకపోతే, ఇప్పుడు మార్కులు రాలేదు, నెక్స్ట్ మనం ఇంజనీరింగ్లో చేరుతాం, లేదా ఇంటర్మీడియట్లో చేరుతాం, అప్పుడు మార్కులు తెచ్చుకుంటాం. మనం బాగా చదవాలి అన్న కసిని పెంచుకోవాలి. కానీ నేను ఫెయిల్ అయిపోయాను, నా జీవితం ఇంతటితో అయిపోయిందని సూసైడ్లు అలాంటివి మాత్రం దయచేసి చేసుకోకండి. నా స్పెషల్ రిక్వెస్ట్. ఈరోజు యువత ఎంత పాజిటివ్ థింకింగ్తో ఆలోచిస్తే మన భారతదేశం అంత అభివృద్ధి చెందుతుంది. సో తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, ఎవరైనా ఈ రిజల్ట్స్ని వాళ్ళు చాలా పాజిటివ్గా తీసుకోండి. నెగిటివ్ థింకింగ్ అనేది చెయ్యకండి ప్లీజ్. ఎందుకంటే ఆల్రెడీ పిల్లల యూత్ సూసైడ్ రేట్ విషయంలో మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది. దాన్ని తగ్గించుకుందాం. పేరెంట్స్గా మీరు పిల్లల్ని మోటివేట్ చేయండి. పర్వాలేదు, ఇప్పుడు రాలేదా, ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పి చేయండి. అంతేగాని మీరు తిట్టి వాళ్ళని నీదింతే మార్కులు, నీకు ఎవరి వల్ల రాదని మాత్రం అలాంటి మాటలు పిల్లల ముందు దయచేసి మాట్లాడకండి. మీరు ఎప్పుడు పిల్లల్ని పాజిటివ్ థింకింగ్తోనే పెంచండి. పాజిటివ్ థింకింగ్తోనే చేయాలి. స్ట్రెస్ అనేది లేకుండా చేయాలి. మీరు వాళ్ళతో మాట్లాడండి. పిల్లలతో మాట్లాడి దేనివల్ల తక్కువ వచ్చినాయి మార్కులు, ఎక్కడ తగ్గింది, ఓకే ఇప్పుడు తగ్గినాయి కాబట్టి నెక్స్ట్ దాంట్లో కవర్ చేసుకుందాం అని చెప్పండి. అంతేగాని నువ్వు చదవు ఇంతే, ఎప్పుడు ఇలాంటి మాటలు పిల్లల ముందు రానికండి. పిల్లలతో కూర్చొని దయచేసి ఒక్క 5 minutes or 10 minutes టైం వాళ్ళతో స్పెండ్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్. అప్పుడు వాళ్ళు మనకి ఫ్రెండ్స్ లాగా ఇదయ్యి ఏ విషయాన్నైనా చెప్తారు, దాచిపెట్టుకోరు. అది ఈ విషయమే కాదు, ఏ విషయం అయినా కానీ, రిజల్ట్స్ విషయం కానివ్వండి, చదువు విషయం కానివ్వండి, ఏ విషయమైనా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో మీరు తెలుసుకొని అప్పుడు దాన్ని దాటటానికి, వాళ్ళ భయాన్ని దాటించడానికి మీరు ప్రయత్నం చేయండి పేరెంట్స్గా. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ చిల్డ్రన్. నేనేం చెప్తున్నానంటే, అందరూ ఇప్పుడు 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఉన్నారో, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. సో మార్కులు తక్కువ వచ్చాయని అధైర్యపడద్దు. ఎప్పుడు మనం ఒకసారి ఫెయిల్ అయినా, గొప్ప వాళ్ళందరూ ఫెయిల్ అయ్యే పైకి వచ్చారు. దాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరందరూ చాలా హ్యాపీగా, పాజిటివ్గా ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.